బంగ్లాదేశ్లో ఒకప్పుడు ఓ పచ్చి అబద్ధాన్ని ఇన్ని రోజులు నువ్వు కూడా బిలీవ్ చేసావా? అంటే ఏమని ఉంది వాళ్ళ మతంలో? హిందూయిజం ఎక్కువ పర్సంటేజ్ ఉండే వాళ్ళ పాపులేషన్. ఆ పిశాచ మతానికి సంబంధించిన ఆడపిల్లలు మరి ఇప్పుడు మన ఇండియా పరిస్థితి కూడా అంతే అంటారా? అంటే అక్కడున్న ఆడపిల్లలు అంత ధైర్యం చేస్తున్నారు ఎందుకని చెప్పనా? చాలా వేలల్లో హిందువులు అక్కడ చనిపోయారు కదా, మరి ఇక్కడ నుంచి ఒక్కరు కూడా స్పందించట్లేదు. వీళ్ళు హిందువులు కాదు కాబట్టి, వీళ్ళు గాండుగాళ్ళు కాబట్టి, వీళ్ళు బొందుగాళ్ళు కాబట్టి. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో రీసెంట్గా ఒక వీడియో అనేది వైరల్ అవుతుంది. లైక్ ఒక ఆడపిల్ల ఆ యొక్క రాక్షస బలం ముందు ఈ పిల్ల ఎంత? వీళ్ళకి ముఖ్యమైన శ్రద్ధాంజలి వీళ్ళకే. బంగ్లాదేశ్లో హిందువులపై ఘోరమైన దారుణ మారణకాండాలు జరుగుతున్నా స్పందించని సెక్యులర్ జాతికి, నీతి లేని సెలబ్రిటీస్కి, మానవత్వం లేని పార్టీలకు, స్పృహ బాధ్యత లేని ప్రధాన మీడియా సంస్థలకి నిజమైన హిందువుల శ్రద్ధాంజలి. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో రీసెంట్గా ఒక వీడియో అనేది వైరల్ అవుతుంది. లైక్ ఒక ఆడపిల్ల గొడ్డలు పట్టుకొని తిరుగుతుంది అని. అది పెద్ద విషయం. ఆ గొడ్డలతో దాన్నే నరికేసి రేప్ చేసి వెళ్తారు. అది పెద్ద విషయం ఏం కాదు. ఆ గొడ్డలు దిపట్టు తిరిగితే ఆ పశువు ఆ యొక్క రాక్షస బలం ముందు ఈ పిల్ల ఎంత? అంతే అంటారు. వాళ్ళ ఆడపిల్లలు, ఆ పిశాచ మతానికి సంబంధించిన ఆడపిల్లలు బండి మీద వచ్చి వీళ్ళు హిందువులు ఎల్లలు తగలేస్తుంటే మంచినీళ్ళు బాటిల్ ఎత్తున్నారు. వీళ్ళు అంటే అక్కడున్న ఆడపిల్లలు అంత ధైర్యం చేస్తున్నారు, ఇక్కడ ఉన్న ఒక్కళ్ళు కూడా అసలు ఒక్కళ్ళు కూడా అసలు ఎటువంటి స్టేట్మెంట్ లేదు. అవును, ఎందుకని చెప్పనా? నీకు మంచి అర్థమయ్యేలా చెప్తానమ్మా. ఓ పడవ ఉందరా, పడవలో ఈ సైడు ఇద్దరున్నారు, ఇటువైపు ఇద్దరున్నారు. ఇటువైపు చిల్లు పడింది, నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ పై వైపు ఉన్న ఇద్దరు మనం సేఫేరా, మన వైపు ఏం వాటర్ రాలేదనుకుంటా. వాళ్ళే ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళు. ఓకే, ఇప్పుడు 78 ఏళ్ల క్రితం పాకిస్తాన్ లేదు కదా, లేదు. 40-50 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ లేదు కదా, 200 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్ లేదు కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళకి పోయాకాలం వచ్చినప్పుడు కాదు, నీకు స్పృహ లేనప్పుడు వచ్చింది. నువ్వంటే హిందువుగా ఇప్పుడు బంగ్లాదేశ్లో తగలబెడుతున్నారా, కాల్చేస్తున్నారా? లైవ్లో కాల్చేస్తున్నారు. అవును, కాల్చేసి కొన ఊపిరితో ఉన్నటువంటి ఆ జీవుణ్ణి సుత్తితో కొట్టి చంపేస్తున్నారు. సుత్తితో, ఇంకా చావలేదని చంపేస్తున్నారు. అంత పిశాచ మతస్థులు అక్కడ ఉన్నారు. చాలా క్రూరంగా, అతి అది పెద్ద విషయమే కాదు. నేనేమంటాను, వాళ్ళకి అది పెద్ద విషయం కాదు. ఇందాక ఏదో వీడియో చూశాను, వాడెవడో నేను ఇప్పటికి 900 మందిని చంపానని చెప్పాడు స్టేట్మెంట్ ప్రౌడ్గా. కానీ ఎంతమంది చంపినా సరే చూస్తుండడం తప్ప ప్రశ్నించే వాళ్ళు ఉండరాడా? అంటే ఇక్కడ వాళ్ళకి అలా చంపితే స్వర్గం వస్తుందని ఒక నమ్మకం ఉంది. మనం అంతా వాళ్ళ దృష్టిలో కాఫీర్లం కదా. మనం ఏమంటాం? సర్వే జన సుఖినో భవంతు. ఇందులో మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు. కానీ వాడిని అడుగు చూద్దాం, అందరూ సుఖంగా ఉండాలని. ఇప్పుడు నువ్వు ఉన్నా నాన్న, ఏం చదువుకున్నావు? నేను బీటెక్ చేసాను. నువ్వు నాన్న? రైట్. ఇప్పుడు మనం అందరం ఇక్కడ మనం ఎవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చాం. నువ్వో జిల్లా, ఆయనో జిల్లా, ఆయన రకరకాల. మనం అందరం చెప్పగలం, ఈ గుళ్ళో శివుడు, రాముడు, అమ్మవారు ఉన్నారు. మనం చెప్పగలం, నేను నమ్మిన శివుణ్ణి, రాముణ్ణి, అమ్మవారిని, ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు, వాళ్ళు సుఖంగా మంచిగా ఉంటే చాలు అని చెప్పగలమా లేదా? మనం నమ్మిన దేవుణ్ణి ఇతరులు నమ్మాలి, అదేం మనకేమి అలాగా శాడిజం లేదు కదా. ఈ మాట ఒకసారి చెప్పను ఎవరిని, చర్చిలో, మసీదులో, గుళ్ళో కూర్చుని నేను చెప్పింది, నేను నమ్మిన అల్లాని, నేను నమ్మిన యేసుని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు అని చెప్పను. మొత్తం ప్రపంచానికి ఎందుకు రాదు చూద్దాం. కాబట్టి ఓ పచ్చి అబద్ధాన్ని ఇన్ని రోజులు నువ్వు కూడా బిలీవ్ చేసావా? ఏంటి పచ్చి అబద్ధం? అందరూ దేవుళ్ళు ఒక్కటేనా? పచ్చి అబద్ధం కదా.
పచ్చి అబద్ధంతో 25 ఏళ్ళు గాల్లో కలిసిపోయి. అవునా? ఈ అబద్ధం వచ్చే తరానికి ఈ రోగం రాకుండా చూడు చాలు. అది కష్టం గురుగారు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఇప్పుడు అల్లాహు అక్బర్ ఇల్లిల్లాహు అని నమాజ్ వస్తుందా? అంటే ఇప్పుడు వాళ్ళు నమ్ముతున్న దేవుడు కరెక్ట్ కాదంటారా? అసలు దేవుడు అయితే కదా మాకు అర్థడానికి అంటే ఎవరి దేవుడు వాళ్ళది కదా, ఎవరి పద్ధతులు వాళ్ళవి కదా. ఇప్పుడు వాళ్ళ రిలీజన్ లో ఎవరంటున్నా నువ్వు అంటున్నావు. నేను మీ నాన్నగారిని సార్ అంటున్నాను, నువ్వు చిన్నదాని కాబట్టి నువ్వు అంటున్నావు. నువ్వే ఏరా అంటున్నావు. నువ్వు నన్ను ఏరా అన్నావు, నేను మిమ్మల్ని ఏమండి అన్నాను. కరెక్ట్ అంటావా? నువ్వు చెప్పేది అలా ఉంది. వాళ్ళ దృష్టిలో ఏరా అనడం కరెక్టే కదా అంటున్నాను. ఓకే, లాజిక్ అనేది ఉండాలిగా. అవును. ఇప్పుడు ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఈ విగ్రహంలో దేవుడు ఉన్నాడు, దండం పెట్టను అన్నావు అనుకోండి, దండం పెట్టరాళ్ళు. పోనీ ఈ విగ్రహంలో పవర్ ఉందా అంటే పవర్ లేదు అంటాడు. ఈ విగ్రహానికి నైవేద్యం పెట్టిందో అరటిపండు ఇస్తే తిన్న అంటాడు. దీంట్లో పవర్ లేదని ఆడి చెప్తున్నాడా? మరి తినచ్చుగా అంటే పవర్ ఉందని నమ్ముతున్నాడు. అంటే అంత బ్రెయిన్ లెస్. ఓకే, నమ్మను అని చెప్పేసి ప్రసాదం అని చెప్పి నమ్ముతున్నారు. అంటే లాజిక్ ఉండదు. నీకు అర్థమయ్యేలా చెప్తాను. గొర్రె అంటే తెలుసు కదమ్మా. గొర్రె అంటే ఏంటి? గొర్రె అంటే బుర్రలేందండి నాన్న. ఓకే ఓకే. ఇప్పుడు ఓ గొర్రె వెళ్ళింది అనుకో ఇలాగా, ఇంకో గొర్రె కూడా అటు వెళ్తుంది. అవును. రైలు వస్తుంది అన్న, రైలు వస్తుంది, ఆ దూరం నుంచి రైలు వస్తుంది. ఓ గొర్రె అలా పట్టాలు దాడుతుంది. రైలు రావడం శబ్దం అయినా సరే ఆ గొర్రె వెనకాల అన్ని గొర్రెలు వెళ్ళిపోతుంటాయి, వెళ్తా ఉంటాయి. అవును. ఎందుకని? అది ఒక సామెత కూడా ఉంది, గొర్రె వెనక గొర్రె. గొర్రె దాటు అంటారు దాన్ని. అమ్మ అర్థమైందా? అవును. గొర్రెకి బుర్ర ఉండదు, లాజిక్ ఆలోచన ఉండదు. టాచ్ గడ్డ పగిలిపోను. ఇప్పుడు మోకాళ్ళు, నడుము, ఆడు శరబ 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 ఆరారారారారా అంటే బాగైపోద్ది అనుకుంటారు. కచ్చి పెడితే బాగైపోద్ది అనుకుంటారు. ఆయిల్ చేస్తే బాగైపోద్ది అనుకుంటారు. పేదం చేస్తే బాగైపోతుంది. ఇప్పుడు ఈడు పేదం చేస్తే అన్నీ బాగైపోతాయి, ఈడు ఆయిల్ ఇస్తే అన్నీ బాగైపోతాయి. ఈడు చెప్పింది నిజమైతే, ఆ మాట నిజమైతే హాస్పిటల్లో ఇన్ని కష్టాలు ఎందుకమ్మా? నేను అప్పటికీ చెప్పాను గత ప్రభుత్వంలో, సార్ మీరు 10,000 ఇస్తున్నారు పాస్టర్లకి, 50,000 ఇవ్వండి సార్. ఇంకా డాక్టర్ కోర్సే ఉండకూడదు ఎక్కడాను. డాక్టర్ కోర్సుకి ఎంత 1,50,000 అవుతుందా? ఎరా హేమంత్, 1,50,000 అవుతుందా? ఎందుకు వేస్ట్? నెల 10,000, 50,000 ఇవ్వండి పాస్టర్కి. ఆయిల్ డబ్బా ఇచ్చేయండి. టచ్ గడ్డ పగిలిపోను, లివర్ బాగుపడిపోను, మోకాళ్ళు నొప్పి పెద్దం చేసేస్తారు, బాగిపోతుంటాయి. వీడి పవర్తో లివర్ బాగైపోతుంటుంది. వీడు మాత్రం కలదోడు లేకపోతే ఆడి పనికి వాళ్ళని బుక్ చదవలేడు. గురుగారు, ఇప్పుడు మీరు చాలా వీడియోస్లో కానీ చాలా దగ్గర క్రిస్టియన్స్కి యాంటీగా మాట్లాడుతున్నారు కదా, నాకు ఒక డౌట్. మీకు క్రిస్టియన్స్ అంటే నచ్చదా, లేదు అంటే జీసస్ అంటే నచ్చదా? చిచ్చి, అసలు రెండు కాదు. అవినీతి నచ్చదు, అవినీతి ఇల్లాజిక్ నచ్చదు, ఇల్లీగల్ నచ్చదు. ఇప్పుడు ఉదాహరణకి నాన్న, ఇక్కడ మనం 20 మంది దాకా ఉన్నాం కదా మొత్తం గుళ్ళో, 10 మంది దాకా. మనం అంతా ఎప్పుడొకప్పుడు చచ్చిపోతాం, చచ్చిపోవా? చచ్చిపోతాం. నేను చచ్చిపోను అన్నోడు ఎవడన్నా చేస్తున్నామ్మా? నేను చావను అన్నోడు ఎవడు ఉండడుగా, ఎవడు ఉండ, అందరూ చేయెత్తాల్సిందేగా, తర్వాత పాడెత్తాల్సిందే. అవునా? అవును. రైట్. నేను ముసల్దాన్ని అవ్వను, చెప్పు చేయి, అవుతాం. నువ్వు కాలితే ఎయిర్ డై వేసుకోవచ్చు, బిఫోర్ డై. అమ్మాయి బికమే అమ్మ, తర్వాత అమ్మమ్మ, మమ్మీ, తర్వాత డమ్మీ. తప్పదుగా, తప్పదు. ఇది శాస్త్రం చెప్తుంది. ఏం చెప్తుంది? జన్మ, మృత్యు, జర, వ్యాధి. పుట్టావంటే చస్తావు, సృష్టి ధర్మం అది. పుట్టావంటే చస్తావు, మధ్యలో రోగం వస్తుంది, ముసలితనం వస్తుంది. న్యాచురల్ నేచర్. వీళ్ళు మేము తగ్గించేస్తామంటారు. ఎలా తగ్గిస్తారు? పోనీ వాడు చెప్పింది నిజమైతే, పోపు అని ఒక ఆయన ఉంటాడు తెలుసా? పోపు అంటే పాపులకి పాపి, పెద్ద పాపి. ఓకే. మనం పెద్ద పూజారిలా, పూజారిని పెద్ద పూజారి అంటారు కదా, పెద్ద పూజారి అంటే అలా పెద్ద పాపి ఆయన పోపు అంటారు. ఈ పెద్ద పాపి పోపు గారు పాప వీల్ చైర్లో ఉన్నాడు.
ఈ కలవరాయలు అక్కడ ఎందుకు పంపకూడదు? ఓకే. ఈ పేదను ఆయనకి ఎందుకు చేయకూడదు పాపం? ఈ కామెడీ ఫెలోస్. నేను ఈ ఈ ఈ ఇల్లాజికల్ కామెడీని రిసీవ్ చేసుకోలేదు. న్యాచురల్గా ఉండాలి. చచ్చిపోవడం, పాస్టర్ కూడా చచ్చిపోతాడు, క్రైస్తవుడికి చావస్తుంది, ముస్లింకి చావస్తుంది, హిందువుకి చావస్తుంది, అసలు దేవుడు లేడు అన్నోడికి కూడా చావస్తుంది. ఇది లాజిక్. ఉదాహరణకి ఈ ఒక్క చెప్పాక నేను వెళ్తాను. కలకత్తాలో అమ్మాయిని చంపేశారు కదా. అవును. ఓ 15-20 మంది నాశనం చేసి డాక్టర్ 2.5 రోజులు సేవ చేసి పేషెంట్లకి ఆ అమ్మాయి రిలాక్స్ అవుదామని వెళ్తే ఆ అమ్మాయిని నాశనం చేసి చంపేశారు. అవును. ఆ అమ్మాయిని చంపడం కంటే అన్యాయం ఏంటంటే అక్కడ ఆడపిశాచి ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. ఆ పిశాచి ర్యాలీ చేస్తుంది. అమ్మ ఇప్పుడు ఈ కెమెరాల మీద హక్కు మీకు ఉంది కదా, ఇంటికి వెళ్ళే వరకు, అదే స్టూడియోకి ఇచ్చే వరకు. అవును. దీనికి ఏదన్నా అయిందనుకో, రిపేర్ చేయించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీదేగా. మాదే. ఇప్పుడు అదేదో కింద పడిపోయింది అనుకోండి, ఈ కింద పడిపోయింది అని ధర్నా చేస్తారేంటి ఇక్కడ మీరు? లేదు, చేయలేము. వెళ్ళి బాగు చేసుకోవాలి. ఎందుకని? మీది కాబట్టి. అక్కడ హెల్త్ మినిస్టర్ ఎవరు? ఆడపిశాచి. సీఎం ఎవరు? ఆడపిశాచి. ధర్నా చేసేది ఎవరు? ఆడపిశాచి. ఇప్పుడు ఆవిడకంటే పైన ఎవరు లేరు. ఆవిడ పైన ఎవరు లేరు. అన్యాయం జరిగింది ఆడపిల్లకే. ఆ ఆడపిల్లకి హెల్ప్ చేసింది, అన్యాయం చేయడానికి హెల్ప్ చేసింది ఒక ఆడపిల్ల ఉంది అందులో. నేను చెప్పేది అక్కడ సీఎం ఆడదా కాదా? ఆడదే. అన్యాయం జరిగింది ఆడపిల్లకా కాదా? ఓ 15-20 మంది పిశాచులు ఆ అమ్మాయిని నాశనం చేశారు కదా. అవును. ఈవిడకున్న అధికారంతో వాళ్ళని లైవ్లో చంపించేయచ్చు కదా. అది మానేసి డ్రామా రోడ్డు మీద, మా కెమెరా పడిపోయింది బాగు చేయాలి. నీ కెమెరా నువ్వు బాగు చేసుకోవాలి, మాకేం పని కదా. అంటే ఏంటి? ఈ దొంగల వెనకాల ఎవరున్నారు? ఇందాక ఒక జోక్ చూశాను. ఒక నక్క చెబుతుంది, ఇఫ్ యూ ఓటెడ్ మీ, ఇఫ్ యూ ఎలెక్ట్ మీ, ఐ బికమ్ ప్యూర్ వెజిటేరియన్. ఎవరితో? గొర్రెలతో. గొర్రెలకి హామీ ఇస్తుంది, మీరు నన్ను కానీ నాయకుడిగా ఎన్నుకుంటే ఆ క్షణం నుంచి నేను శుద్ధ శాకాహారిని అయిపోతాను. జరగదు అది. అక్కడ కూడా జరగదు, అదే చెప్పేది. కాబట్టి శ్రద్ధాంజలి కట్టిద్దాం. ఎవరికి చెప్పు? చనిపోయిన కాదు, నేను చెప్తాను, నువ్వు కూడా చెప్పు. నుంచుని శ్రద్ధాంజలి ఎవరికో చెప్తాను. శ్రద్ధాంజలి ఎవరికో చెప్తాను, చూడు. రైట్, చూడండి. శ్రద్ధాంజలి ఎవరికో చెప్తున్నాను. దీన్ని మీరు క్యామెరాలో తీసుకున్న తర్వాత లేదా సెల్లో పంపిస్తా. ఓకే, చూడండి. చదివిన తర్వాత మనం నిలబడి శ్రద్ధాంజలి కట్టిద్దాం. శ్రద్ధాంజలి ఎవరికంటే ఆ చచ్చిపోయిన అమ్మాయికి, బంగ్లాదేశ్లో నాశనం అయిపోయిన హిందువులకి, వాళ్ళకి కాకుండా వీళ్ళకి ముఖ్యమైన శ్రద్ధాంజలి వీళ్ళకే. బంగ్లాదేశ్లో హిందువులపై ఘోరమైన దారుణ మారణకాండాలు జరుగుతున్నా స్పందించని సెక్యులర్ జాతికి, నీతి లేని సెలబ్రిటీస్కి, మానవత్వం లేని పార్టీలకు, స్పృహ బాధ్యత లేని ప్రధాన మీడియా సంస్థలకి నిజమైన హిందువుల శ్రద్ధాంజలి. నీ సాటి హిందువుని తెగనరుగుతున్నా కానీ, హిందూ అమ్మాయిల్ని నాశనం చేస్తున్నా కానీ, ఇంకా వాళ్ళ దగ్గరే కొని తింటూ వాళ్ళని బయ్యా అనుకుంటున్న పిచ్చి బొందుగాళ్ళకి మా శ్రద్ధాంజలి. ఎవరికి శ్రద్ధాంజలి? ఇంకా వాళ్ళు ఇది ఉమ్ము పోస్తే కొను తింటున్నారే వాళ్ళకి శ్రద్ధాంజలి. వాళ్ళు బతికున్న శవాలతో సమానం. అందుకని ఒక నిమిషం ఆ నీచులకి శ్రద్ధాంజలి కట్టిద్దాం.